నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో చేరేలా చూడడం ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తోందన్నారు. ప్రజల సహకారం, అధికారుల కృషి కలిసి వస్తేనే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో గత 57 రోజులుగా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందించిన సేవల వివరాలను సమర్పించారు. సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ శాఖల వారీగా లక్ష్యాల సాధన, పురోగతి, ఇంకా పూర్తి చేయాల్సిన పనులపై చర్చించి రాబోయే రోజుల్లో మరింత చురుకుదనంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 2025-26 సంవత్సరానికి సంబంధించిన వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణ కోసం 71,97,307 రూపాయల విలువైన చెక్కును నియోజకవర్గంలోని మండలాల సమైక్య అధ్యక్షులకు అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాల సాధనలో ప్రతి అధికారి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేకూరేలా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని చెప్పారు. ప్రతి అధికారి ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించి వారి ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు కేవలం కాగితాలపైనే కాకుండా నిజంగా లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని చెప్పారు. కామారెడ్డి వర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో మరింత సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మనము డైరెక్ట్గా ఇంటర్మీడియట్ వరకు ఉన్న పిల్లవాళ్ళకు 1,20,000 స్కూటీ బండి ఫ్రీగా ఇస్తాం. ఆ పిల్లలు చదువు ఇట్లనే ఉండదు, అయ్యో నేను ఎక్కడ పోవాలా, నేను గుంటూరుని కదా అని అనకుండా గుంటూరుకి కూడా బండి ఇస్తున్నాం, స్కూటీసు. దాంట్లో పోయి వాళ్ళు కాలేజీలు పోవాలా, మంచిగా చదవాలా, గుంటూరులో కూడా జాబ్ రావాలా, తల్లిదండ్రుల మీద భారం పడకుండా చేయాలని ఈ ఆలోచన చూడు ప్రభుత్వాన్ని ఎంత బాగా ఆలోచనలు. ఇవన్నీ కానీ కార్యక్రమాల గురించి మీకు పిలిచడం జరిగింది. కలెక్టర్ గారు ఒక సింగరాయపల్లి నుంచి 81% ఇద్దరు వచ్చినారు. ఒకటి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. అంటే 997 మార్క్స్ తీసుకొచ్చిన ఒకటి. ఇంకో ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్లో తీసుకొచ్చారు. అలాంటి 4 అమ్మాయిలకు కూడా ఇంటర్వ్యూస్ అయినాక ముగిస్తుంది, కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇంకా నేను బోర్ చేయకుండా మన దోమకొండ సర్పంచ్ గారు వచ్చినారు, మన డిఐజీ గారు, డిఎఫ్ ఫారెస్ట్లో ఉంటారు. మనకి ఈడ ఎంత ఉన్నారు, బయట అంతమంది ఉన్నారు. మంచి స్టాల్స్ పెట్టి దీన్ని కాగానే భోజనం అయినాక స్టాల్స్ మీద పోయి ఎట్లా అగ్రికల్చర్ స్టాల్ ఉంది, ఫైర్ స్టాల్ ఉంది, పుస్తకాలు ఉంది, అన్ని స్టాల్స్లో మీరు కొంచెం అవగాహన సర్పంచ్ తెచ్చుకోండి. తెచ్చి గవర్నమెంట్ ఇంకా ఏమేమి ఇవ్వబోతున్నది అది మీరు పోయి అక్కడ ప్రజలకు చెప్పాలా అని తెలియజేస్తూ మరొకసారి మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్లాంటేషన్ కూడా ఎక్కువ తీసుకోవాలి. ప్రతి గ్రామంలో అది టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం సర్పంచ్ వర్క్షాప్లో. సో సర్పంచులు ఈ ఓలే ఫామ్ ప్లాంటేషన్ కూడా ప్రమోట్ చేయాలి మన గ్రామంలో. తర్వాత మున్సిపల్ ఏరియాలో మున్సిపల్ చైర్పర్సన్ గారు ఉన్నారు. సో కొన్ని ఇందిరమ్మ ఇళ్ళు ఇంప్రూవ్ చేయాలి. అండ్ రూరల్ ఏరియాస్లో చాలా మంచి నడుస్తుంది. కామారెడ్డి మున్సిపాలిటీలో కూడా కొంచెం ఎఫర్ట్ పెడితే కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో 100% టార్గెట్ అచీవ్ చేస్తాము. సో మీ అందరికీ మరియు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై పెరుగుతున్న ప్రజాభిమానానికి ఇది నిదర్శనమని చెప్పారు. ఈ నెల 10న హైదరాబాద్లో జరగనున్న మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఎవరితో పొత్తులు ఉండవని, ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. కేసీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే లోపాయికరి ఒప్పందం ఉందన్నారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన జాతీయ రహదారులు, రైల్వే అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. మోదీ సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించనున్నాయని పేర్కొన్నారు. ఫైనల్ ఫ్రాంటియర్ నా లెక్క ప్రకారం వెస్ట్ బెంగాల్ రిజల్ట్ వచ్చినాక బీజేపీ ఇతర పార్టీలన్నిటికీ వెన్నపూసలో వణుకు మొదలవుతుంది. ఈ దేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కంఫర్టబుల్ మెజారిటీ తోటి వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఒక అభద్రతా భావం వణుకు మొదలవుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 4 5 తారీఖు 4వ తారీఖు అది అయినాక ఒక 2-3 రోజులు ఎట్లా ఎవరి ముఖ్యమంత్రి ప్రభుత్వ ఏర్పాట్లు అన్నింటిలో బిజీగా ఉన్న అగ్రనాయకత్వం ఫస్ట్ మోదీ గారు డైరెక్ట్ గా తెలంగాణకి రావడం, అందులో కూడా పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ క్యాపిటల్, అందులో కూడా అతిపెద్ద సభా ప్రాంగణం పరేడ్ గ్రౌండ్, కాజీపేట విజయవాడ ట్రిపుల్ రైన్ 1243 కోట్లు వ్యయంతో దాన్ని నిర్మించడం జరిగింది. కాజీపేట బైపాస్, పెద్దపల్లి బైపాస్ మరియు ఆర్మూర్ నిజామాబాద్ లో ఆల్రెడీ అందుబాటులో ఉన్న ఫ్లైఓవర్స్, రైల్వే ఫ్లైఓవర్స్ కూడా వాటిని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ తర్వాత ప్రధానమంత్రి గారు పరేడ్ గ్రౌండ్ లో భారతీయ జనతా పార్టీ చేపడుతున్న అతిపెద్ద బహిరంగ సభని ఉద్దేశించి మాట్లాడతారు. అందులో ఈ 5 రాష్ట్రాలలో ఘన విజయం, మంచి పర్ఫార్మెన్స్ చేసుకొని బెంగాల్ లాంటి రాష్ట్రాలలో ఫస్ట్ టైం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉన్న తర్వాత తెలంగాణకి రావడం నిజంగా కూడా పార్టీలని ప్రజలు, ప్రత్యేకంగా మహిళలు కరెక్ట్ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పక తప్పదు. అనేక వేల కోట్ల రూపాయల అభివృద్ధి తెలంగాణలో జరిగింది. మన హైవేలు, రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లు వేల కోట్ల రూపాయలు మనకి తెలంగాణ కేటాయించడం జరిగింది. తెలంగాణ ప్రజలకి నరేంద్ర మోదీ గారి మీద అమితమైన ప్రేమ, అభిమానం, కాన్ఫిడెన్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎంతసేపు లేస్తే ఏమిచ్చిందని మీడియాలో ఏదో బురదల్లే కార్యక్రమం చేస్తుంది రేవంత్, అంతకుముందు ఉన్న కేసీఆర్. దీనికి క్రిస్టల్ క్లియర్ గా నేను అడిగిన ప్రశ్న, తెలంగాణ నుంచి 2000 అంటే రూపాయికి వరి కొనుగోలు ఆలస్యం కావడంతో విసిగిపోయిన కామారెడ్డి మండలం తిమ్మపల్లి రైతులు ఆందోళన చేపట్టారు. గత 4 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి మండలం తిమ్మపల్లి గ్రామంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ఐకేపీ సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డిఆర్డీఏపీడీ సురేందర్ కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకుని రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2 రోజుల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
అంటే మాకు లిమిట్స్ మేము సర్కులర్ గాంధార్లో కొన్ని సెంటర్లలో ఇప్పుడు ప్యాడీ ఎక్కువ లేదు, అక్కడ నుంచి ఇటు అంటే మాకు లిమిట్స్ మేము సర్కులర్ ఉంటుంది కదా, కుప్ప దగ్గర పడుకున్నట్టు. బాయమ్మల యాదయ్య ఇప్పటికి 25 రోజులే కళ్ళాలు స్టార్ట్ చేసి ఇప్పటికి 70-80 కుప్పలు పడ్డాయి. ఇంకో 70-80 కుప్పలు పడేది ఉన్నది. ఇప్పటికి ఒక గింజ ముట్టింది లేదు. అధికారులు పై అధికారులు ఎవరు వచ్చింది లేదు. దీని గురించి స్వచ్ఛంగా ఎవ్వరు వడ్లు కొనుగోలు చేయడం లేదు, బస్తాలు నింపింది లేదు. ఇప్పటి వరకు ఏమి నిజబంధన ఏమి కనిపించడం లేదు. అధికారులు అడిగితే ఏమంటారు? మీకు మాది అధికారులు అడిగితే ఏమంటారు, ఇవాళ వచ్చే ఇక దిగే టీము అగ దిగే టీము, వచ్చే రైలు వచ్చే పోయే రైలు వచ్చే, రైలు లేదు, మంది లేరు, అమ్మాలి లేదు. మాకు ఇప్పుడు అడ్లు కూడా పేలాలుగా ఎండిపోయినాయి. 8 మ్యాచర్ 6 మ్యాచర్కి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సుమారు అంటే కొనుగోలుకి ఎన్ని క్వింటాలు వడ్లు ఉన్నాయి ఇప్పటికైనా దాదాపు 20-25 క్వింటాల్ 20-25 వేల క్వింటాల్ అడ్లు ఉంటాయి. జిల్లా కామారెడ్డి మండలం తిమ్మపల్లి విలేజ్ అయితే మేము దగ్గర చాలు చేసి ఇప్పుడు సెంటర్ ఓపెనింగ్ అయ్యి నెల 12 రోజులు అవుతుంది. అప్పటి నుంచి నెల 12 రోజులు అలా షాల్ చేసినాక 4 రోజుల నుంచే కోత కోసు శురు చేసినాం. అందరికి కుప్పలు పోసినాం. ఊళ్ళో ఆల్రెడీ 75% ఫ్యాడ్ మొత్తం కటింగ్ అయింది. ఇప్పటికీ ఆయన సీసీ గారు విశ్వనాథం అని ఉన్నాడు. మాకు అగచ్చే మూట ఇక రేపు వస్తుంది మాపు వస్తుంది అని చెప్పిండు నిన్నటిదాకా. నిన్న ఫోన్ చేస్తే ఏం చెప్పిండు, రేపు పడుతుందా 5 రోజులు పడుతుందా 10 రోజులు పడుతుందా మీ ఇష్టం, మూట వచ్చినా తీసుకొచ్చి పెడతా అని చెప్పిండు. ఈరోజు ఫోన్ చేసినాం. మా ఉప సర్పంచ్ గారు చేసిండు, సర్పంచ్ ఇట్లా అందరూ కోఆపరేషన్ చేసి మేమే అన్నీ చేసుకున్నాం. సవలతులన్నీ ఇక్కడ కావాల్సిన సవలతులన్నీ ఇదాని గుర్తా జాగా గుర్తా అద్దె గుర్తా ఇక్కడ ఎంత వడ్ల ధాన్యం ఉంది ఏమంటారు అధికారులు అడుగుతా ఆ విషయం డిసెంబర్కి వస్తేనేమో 35 దాకా అవుతాయి. ఇక లారీలకు వస్తేనేమో 20 లారీల పైన ఉంటాయి. కానీ ఇప్పుడు వెంటనే వీళ్ళు స్పందించకపోతే ఏపీఎంకు చేసినాం. ఏపీఎం వచ్చిండు, సీసీ గారు వచ్చిండు. ఇద్దరు వచ్చినాక కూడా మాతో కాదని చెప్తే పీడీ కంప్లైంట్ చేసినాం. పీడీ వచ్చిండు, పీడీఓ వచ్చిండు, మాట్లాడి వాళ్ళకు 2 రోజులు టైం ఇచ్చిపోయిండు. 2 రోజుల లోపల ఎక్కడి నుంచి అన్నా లేబర్ని తీసుకొచ్చి అడ్జస్ట్ చేయమని చెప్పిండు. అది విషయం. ఇప్పుడు ఏం కోరుకుంటారు ఫైనల్గా మాకేం లేదు. మాకు కాంట కావాలి, మెయిన్ కాంట కావాలి. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారుల పనితీరు ఉండాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వం అందించిన అవకాశాన్ని ప్రజలు వినియోగించుకుంటూ క్షేత్రస్థాయి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా పోచారం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయన్నారు. అధికారులు, నాయకులు సహృదయంతో సహకరించుకొని పనిచేస్తే అసలు సమస్యలు అనేవి ఉండవని చెప్పారు. అక్రమ ఆస్తులు, డబ్బులు సంపాదించుకొని ప్రజలను మోసం చేసిన నాయకుడే కాలేడని చెప్పారు. సేవ చేసే ఓపిక లేకుంటే రాజకీయాల్లో రావద్దని, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి పనిచేయాలి కానీ హైదరాబాద్ లో ఉంటూ ప్రజలకు అన్యాయం చేయకూడదని పేర్కొన్నారు. ఇంజనీర్ సోదరిమణి స్వప్న గారికి, అగ్రికల్చర్ శ్రీమతి అరుణ గారికి, ఈ కార్యక్రమాన్ని మా గ్రామాల అభివృద్ధి మా బాధ్యత. మా ఆడబిడ్డలకు, మా అక్కచెల్లెలందరికీ, ఇంకా ఇచ్చినటువంటి నాయకులకు, సోదరులకు ఇలా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇటు అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా బ్రహ్మాండం జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు కలిసి సౌహృదయంతో
ఒకరికొకరు పరస్పరంగా సహకరించుకొని పనిచేస్తే అసలు సమస్యలే ఉన్నాయని నాకు అనుభవం అని చెప్పేసి కూడా నేను మనం చెప్తా ఉన్నాను. అక్రమ ఆస్తులకు సంపాదించుకొని డబ్బు సంపాదించుకొని ప్రజలకు మోసం చేసినటువంటి నాయకుడు కానే కాదు. నీకు సేవ చేసి అవసరం లేకపోతే రాకు, ప్రజలు మోసం చేయకు. నువ్వు ఉండేది ఆడుండు కానీ హైదరాబాద్ కాదు ఉండేది. నువ్వు ఉండేది బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో, బాన్స్వాడ గ్రామంలో. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. అసత్య ఆరోపణలు చేసి తన పరువుకు నష్టం కలిగించిన ఎమ్మెల్యే రమణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఇలియాస్ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారని హైకోర్టు న్యాయవాది సుమంత్ అన్నారు. దీంతో కోర్టు రమణారెడ్డికి పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఈ నెల 20న కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాలని నోటీసులో పేర్కొందని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను హైకోర్టు న్యాయవాది సుమంత్ వెల్లడించారు. గత ఫిబ్రవరి 17-21న జరిగిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ తనయుడు ఇలియాస్ పై రేప్ కేసు ఉందని, అనుచిత వ్యాఖ్యలు, అవాస్తవాలు మాట్లాడారని చెప్పారు. ఈ విషయమై అసత్య ఆరోపణలు, అవాస్తవాలు మాట్లాడి తన పరువుకు నష్టం కలిగించిన రమణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇలియాస్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును ఆశ్రయించారన్నారు. దీంతో కోర్టు ఫిర్యాదు పూర్వపరాలను పరిశీలించి క్రిమినల్ డిఫెన్షన్ కింద ఈ నెల 20న కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక న్యాయవాదులు శబానా, స్టీఫెన్ రాజు, గంగారం తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు జరిగిన తరువాత ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత కామారెడ్డి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు
ప్రెస్ మీట్లో మాట్లాడుతూ షబీర్ అలీ గారి కొడుకైనటువంటి ఇలియాస్ గారి పైన కొన్ని ఆరోపణలు చేసినారు. అంటే తన పైన రేప్ కేసులు ఉన్నాయని, ఆ రేప్ కేసులు కూడా తీస్తామని ఫిబ్రవరి 17వ తారీఖు రోజు ఒకసారి, తర్వాత ఫిబ్రవరి 21వ తారీఖు కూడా ఒకసారి అనడం జరిగింది. అయితే గౌరవ శాసనసభ్యులు అనడం వల్ల శాసనసభ్యులు గారికి మాటకు చాలా విలువ ఉన్నది, వారి మాటకు వైడ్ రీచ్ ఉంది, మీడియాలో కూడా చాలా వైడ్ పబ్లిసిటీ అయింది. దానివల్ల అంటే అవాస్తవాలు అసత్యాలు జరపడం వల్ల తనకు పరువు కూడా నష్టం కలిగింది అనేది మా క్లయింట్ ఇలియాజుద్దీన్ గారి యొక్క వాదన. ఈ విషయమై తర్వాత 17వ తారీఖే కాకుండా 22వ తారీఖు కూడా రెండోసారి కూడా మళ్ళీ మీ కేసులు ఉన్నాయని అన్నప్పుడు చాలామంది తెలిసిన వెల్ విషర్స్ కానీ ఆయన కార్యకర్తలు వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి మరి రేప్ కేసులు ఉన్నాయన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నాయని అన్నారు, కాబట్టి మరి ఎక్కడైనా ఉన్నాయా ఏంది అని అడగడం వల్ల అది పూర్తిగా అవాస్తవాలు అసత్యాలు. అది రేప్ కేసులే కాదు, అసలు ఎటువంటి పిట్టి కేసు లేదు ఇలియాస్ గారి పైన. అటువంటిది నన్ను కేసుల్లో ఉన్నది అని చెప్పి రాజకీయంగా లాగడానికి అని చెప్పి అసత్యాలు అవాస్తవాలు చెప్పినారనే ఉద్దేశంతో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుందామని తాను నాంపల్లి కోర్టు దగ్గర ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు న్యాయస్థానం ఉంటుంది, ఏది ఎంపీలు ఎమ్మెల్యేల పైన, వాటిపైన క్రిమినల్ డిఫమేషన్ కేసు అక్కడ వేసినారు. సో క్రిమినల్ డిఫమేషన్ కేసులో ఎంపీ ఎమ్మెల్యే కోర్టు గౌరవ శాసనసభ్యుల గారి పైన నోటీసులు జారీ చేసింది, హాజరు కావాలని చెప్పి. మే 20వ తారీఖు రోజు హాజరు కావాలి అని చెప్పి నోటీసులు జారీ చేసింది. ఆ విషయమే చెప్పడానికని ఒకటి మా క్లయింట్ గారి ఇది కూడా ఏంటంటే, అటు అవాస్తవాలు అసత్యాలు ఎవరు చెప్పినా ఎవరు చేసినా కానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎవరికైనా సరే తనకు చట్టపరమైనటువంటి హక్కులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా తను లీగల్ రికోర్స్ తీసుకుంటానే విషయాన్ని చెప్పడానికి ఎదుర్కొన్నాను. అదే విషయంలో మేము తమనందరినీ కూడా మిమ్మల్ని పిలిచి ఈరోజు ఆ ప్రెస్ మీట్ అదే సందర్భంలో చెప్పడానికి మే 20వ తారీఖు రోజు ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేక న్యాయస్థానంలో గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు హాజరు కావాలి అని చెప్పి నోటీసులు ఇష్యూ చేశారు. రాజకీయపరమైనటువంటి వాక్యాలు చేయడం ఒక రకం, కానీ అవాస్తవాలు ఒక్కొక్కసారి పరుషమైన పదజాలం కూడా వాడచ్చు. ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే కొంత పరుషమైన పదజాలం వాడినా దాంట్లో కూడా ఒక రకంగా దాన్ని అంత సీరియస్గా ఎవరు తీసుకోరు కూడా. కానీ ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు టేక్రియాల్లో మిడుదల చిన్నరాజయ్య, మిడుదల నరసమ్మ, మిడుదల కృష్ణయ్యల జ్ఞాపకార్థం మిడుదల లక్ష్మి సుమారు 3,10,000 రూపాయలు వెచ్చించి రూపొందించిన వైకుంఠ రథాన్ని గ్రామానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇప్ప శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి, స్థానిక కౌన్సిలర్ కొత్తపల్లి లలిత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నమస్కారం. ఎన్నో కొన్ని రకాల ఆలోచన ఉంటాయని ఒక ఆలోచన వచ్చి గ్రామంలో వైకుంఠ రథం లేదు, ఒక గ్రామానికి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి K9.